అందరికీ శుభోదయం. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం తెలుగు వ్యాకరణములోని పరిభాషిక పదాల గురించి తెలుసుకుందాం. వ్యాకరణము అంటే వ్యాక్రియాంతే సాధు శబ్ద అసాధు శబ్దే అయిన ఐతి వ్యాకరణము. వ్యాకరణము శబ్దాలను సంస్కరిస్తుంది. ఏ శబ్దాన్ని ఎలా ప్రయోగించాలి, ఎలా ప్రయోగించకూడదు, ఏది సాధు రూపం, ఏది అసాధు రూపం అనేది వ్యాకరణము తెలుపుతుంది. పరిభాషిక పదాల గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిది వచ్చేసి చత్సమం. సంస్కృత ప్రాకృతిక పదములు తెలుగు ప్రత్యయాలతో వ్యవహరించబడినచో చత్సమము అంటారు. చత్సమంను ప్రాకృతిక పదాలు అని చెప్పడం జరుగుతుంది. ప్రాకృతిక పదాలు ప్రకృతి సంస్కృత ప్రాకృతిక పదములలో తెలుగు విభక్తి ప్రత్యయములు చేర్చబడితే చత్సమము అంటారు. ఎగ్జాంపుల్ బాల, బాలుడు, రామ, రాముడు. తద్భవం. నెక్స్ట్ తద్భవం అంటే సాంస్కృతిక ప్రాకృతిక పదముల నుండి కొలది మార్పులు అంటే కొంచెం మార్పులు జరిగితే దానిని తద్భవం అంటారు. వీటిని వికృతి పదాలు అని చెప్పడం జరుగుతుంది. యజ్ఞము, జన్మము, పంక్తి, బంతి. దేశము సంస్కృత తద్భవాలకు తెలుగు దేశంలో వాడబడేటువంటి పదాలు దేశం అంటారు. ఉదాహరణ పేట, దూడ, ఇల్లు, చెట్టు. అన్యదేశం ఇతర భాషలకు చెంది తెలుగు భాషకు ఇతర భాషలకు చెంది తెలుగు భాషలో వాడబడేటువంటి పదాలను అన్యాదేశం అంటారు. రోడ్డు, స్టేషన్, కలము, రాజు, ఇంకా చాలా ఉంటాయి మొదలైనవి. గమ్యం అంటే తెలియాలి. వ్యాకరణ విరుద్ధ పదాలను గమ్యాలు అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి వస్తడు, తెస్తడు అలాంటివి. ధృతము అంటే అవసరము లేనప్పుడు తొలగిపోయినది, లేకపోయినప్పటికీ పదం యొక్క అర్థం మారదు. నకారాన్ని ధృతము అంటారు. రాముని గృహమునన్. తర్వాత నెక్స్ట్ ధృత ప్రాకృతికం. నకారము ధృత ప్రాకృతికం అంటారు. ధృతం చివర గల పదాలను ధృత ప్రాకృతికం అంటారు. ఎగ్జాంపుల్ రాముని, వచ్చుచున్. కళ. నెక్స్ట్ వచ్చేసి కళ. ధృత ప్రాకృతం కాని పదం కళ. ఏంటంటే ధృత ప్రాకృతికం కాని పదం కళ. ఎగ్జాంపుల్ రాముడు, హయము, వనము, ధనము. ఎగ్జాంపుల్ ఇంకా చాలా ఉంటాయి ఎక్సెట్రా. నెక్స్ట్ వచ్చేసి సంధి. పూర్వ పరస్పరాలకు పరస్పరం ఏకాదేశమగుటను సంధి అంటారు. అంటే మనము ప్లస్ ఎచ్చట. మనము మొదటి స్థానంలో సెకండ్ ఏ, ఈ రెండింటి స్థానంలో రెండవ అచ్చు ఏ రావటం సంధిగా చెప్పవచ్చు. నిత్యం అంటే సంధి తప్పనిసరిగా వచ్చుటను నిత్యం అంటారు. ఇది నిత్యం ఎందులో వస్తుంది అంటే ఉకార సంధిలో వస్తుంది. నేనున్నాను, నేను ప్లస్ ఉన్నాను, ఇది నిత్యం ఉకార సంధి.